ఇవాళనైతే మనం మేడ్చల్లో ఉన్నాం, బంగ్లకోయలో. ఇవైతే మా మామయ్య ఇంటికి చూస్తారా, ఇన్ని పూలు చెట్లు మనకి నచ్చితే. ఇంకా కాటన్ చెట్టు అయితే చూడండి, చూసారా కాటన్ చెట్టు. ఇంకా ఇవి చూడండి, చూసారా ఇలా మొత్తం ఎట్లా పెరిగినాయో చూడండి. చూసారా ఫ్రెండ్స్ ఫ్లవర్ ఎట్లుందో చూసారా, ఇన్ని కదా చూసారా ఫ్రెండ్స్, నువ్వుల చెట్టు. ఇంకా ఇవి చూడండి, ఇవి ఎట్లున్నాయో. ఇంకా చూడండి ఫ్రెండ్స్ డిజైన్, సరే ఈ డిజైన్ ఎట్లుందో, వావ్ ఎంత మంచిగా ఉంది. పెట్టుకొని వాళ్ళు ఏం చేస్తుండ్రో నాకు అసలు అర్థం అవుతలేదు ఫ్రెండ్స్. సో ఇవన్నీ చెట్లే కట్టిండ్రు, కావాలంటే చూడండి. మందారం చెట్లు రెండు రకాలు ఉన్నాయి, ఇదైతే స్కిన్, ఇదైతే పింక్ది. అసలు ఇవన్నీ ఉన్నాయంటే నేను నమ్మలేను. ఇంకా చెప్పు. ఇవైతే ఇంకా జెమ్స్వి కూడా పెరుగుతున్నాయి, ఇంకా మ్యాంగోస్వి కూడా పెడతారంట. సో అవి ఇంకెంత పెద్ద పెడతాయో తెలియదు. ఇంకా ఇవైతే చూడండి ఎంత మంచిగా పెరుగుతున్నాయి. కాటన్ అయితే సూపర్ ఉంది. చాలా కొంచెం రెడ్ కలర్ వచ్చింది. ఫ్రెండ్స్ ఈ డిజైన్ ఎట్లా బాగుంది చూడండి. వావ్, అసలు నేనే నమ్మలేకపోతున్నా. చూడండి మందారం చెట్టు వల్ల వైట్. ఇంకా ఇవి కూడా పెంచుకుంది ఫ్రెండ్స్. చూసారా ఫ్రెండ్స్, ఈ చిన్న చెట్టు చిన్నంగి, ఇవైతే మంచిగా బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకా ఇవి దంచుకొని దాని రసము వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. ఎండాకాలంలో ఇవి దంచి దాని తొక్కు చేసుకొని వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది. ఒకసారి మేము ట్రై చేస్తాము ఈ చెట్టు. చూసారా ఫ్రెండ్స్, ఈ గులాబీ చెట్టు ఎంత బాగుంది కదా. చూసారా ఫ్రెండ్స్, ఈ చెట్టు కూడా. ఫ్రెండ్స్ ఈ చెట్టు అలోవేరా. ఫ్రెండ్స్ ఆకుకూర పచ్చకూర రెండు మిక్స్ అయ్యి ఇట్లా పెరిగినాయి. ఇంకా ఇవి చూడండి, ఇవి ఎంత మంచిగా ఉన్నాయిరా. సరే ఫ్రెండ్స్, ఈ విలేజ్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే ఈ విలేజ్లో అన్నీ పెరుగుతాయి కాబట్టి మంచిగా దొండకాయ, బెండకాయ అవన్నీ వంట చేసుకొని తినొచ్చు. చెట్లకు పెరుగుతాయి కదా, ఇవన్నీ మనకి హెల్త్కి ఏం కాదు. ఇంకా కూరగాయలు అమ్ముతారు కదా, వాళ్ళైనా కొంచెం డేంజర్గా తెస్తారు. ఇవి చెట్లు మనం పెంచుకుంటే మనకి ఈజీగా అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది పుంటి కూర, దాని పక్కకు పాలకూర రెండు మిక్స్ అయినాయి. చూసారా, చూసారా ఫ్రెండ్స్, ఇది షోకెన్ చెట్టు చాలా కలర్ఫుల్ ఉంటుంది. గార్డెన్ ఇది. ఇంకా ఒక ఫ్లవర్ కూడా పెరుగుతుంది కొంచెం.
ఫ్రెండ్స్, ఇవాళ అయితే ఈ ఫ్లవర్స్ అన్ని చూపెట్టాం మీకు. ఒకవేళ మీకు నచ్చితే కింద కామెంట్ చేసేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.